శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. జాగ్ మూవీ అనేది రిలీజ్ అయింది కదా, సో అది ఎలా ఉంది మూవీ? కొందరు నెగిటివ్ చెప్తున్నారు, కొందరు పాజిటివ్ చెప్తున్నారు. అసలు మూవీ ఎలా ఉంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సిద్ధు జోనల్ గారు అంటే చాలా ఇష్టం. ఓకే. అంటే నేను ఎప్పటి నుంచి చూస్తున్నానంటే జోస్ సినిమాలో జస్ట్ అట్లా చిన్న క్యారెక్టర్గా ఉండే పిల్లోడు. ఓకే. తర్వాత గుంటూరు టాకీస్ నుంచి అసలు అలా డెవలప్ అయ్యి ఇంకా డీజే టిల్లుతో అయితే ఒక మోత. అవును, ఆ టిల్లు 2 విడతలు కూడా పర్లా, సౌండ్ గట్టిగా ఇచ్చిండు. ఇంకా తర్వాత ఆ 2 విడతల తర్వాత రిలీజ్ అయిన జాకీ. చాలామంది టిల్లుకే 3వ విడత అనుకున్నా కూడా ఆశ్చర్యం లేదు. ఇలాంటి టైంలో ఈ సినిమా గురించి ఇలా చెప్పాల్సి వస్తుందని నేను కూడా అనుకోలేదు, కానీ ఉన్నట్టు మాట్లాడుకుందాం. ఇక ఈ సినిమా గురించి ఇంకా మాట్లాడాలంటే ఆఫ్టర్ లాంగ్ టైం బొమ్మరిల్లు భాస్కర్ అంటే ఆ భాస్కర్ పక్కన పెడితే బొమ్మరిల్లు గురించి ఎంత మాట్లాడినా తక్కువే. సచ్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. ఇంకా ప్రేమ కథలు తెరకెక్కించడంలో తన మార్క్ చాలా బాగుంటుంది. డైలాగ్స్లో కూడా చెత్తా చెదారం ఉండదు. పాటల్లోనూ సాహిత్యం చాలా బాగుంటుంది. మ్యూజిక్ విషయంలోనూ చాలా బాగుంటుంది. స్క్రీన్ ప్లే అందంగా ఉంటుంది. నటీనటులు అందరూ కూడా పరిపక్వత గల నటీనటులనే తీసుకుంటాడు. ఇది బొమ్మరిల్లు భాస్కర్. అండ్ నౌ ఆఫ్టర్ లాంగ్ టైం మంచి ఆర్టిస్టులను పెట్టుకున్నాడు. అండ్ సిద్ధుతో ప్రకాష్ రాజ్ ట్రావెల్ చేయడం అంటే ఆ టైర్ హీరోలకి బేసిక్గా ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళని ఎట్లా అంటే ఎన్టీఆర్లు, మహేష్ బాబులు వాళ్ళతో పెడతారు. ఈ అబ్బాయి కూడా ఆ స్థాయికి వస్తే నాకు చాలా సంతోషం వేసింది. నెక్స్ట్ ఆ పిల్ల వైష్ణవి, మనమ్మాయి, తెలుగు అమ్మాయి. అయ్యో అదేదో చెల్లి పాత్రలో చేసి తర్వాత హీరోయిన్ అయ్యి హిట్ కొట్టి ఇట్లా ఒక మంచి సినిమాలో కనబడడం ఇంకా సంతోషం. ఈ ఎన్ని విషయాలు మాట్లాడుకున్నా కూడా దీని గురించి అంటే సినిమా రిలీజ్కి ముందు మాట్లాడుకోవడానికి అందమైన మాటలు చాలా ఉన్నాయి. ఇప్పుడు రిలీజ్ తర్వాత డైరెక్ట్ కథలోకి వెళ్ళిపోదాం. ఓకే. దాని తర్వాత మాట్లాడుకోవచ్చు. ఊరికి అల్లరి చిల్లరగా తిరిగే హీరోలను మనం చాలా మందిని చూసాం. చాలా సినిమాలో కూడా ఫ్యాబ్లో నెరుడా అనే పేరు ఈ అబ్బాయిది. తనకు తాను జాక్ సార్ అని పెట్టుకుంటాడు. ఓకే. అల్లరి చిల్లర తిరిగితే ఈయనకి ఎందుకో ఈ స్పై స్టింగ్ ఆపరేషన్లు, గూఢచారితత్వాలు, గూఢచర్యాలు ఇలాంటివన్నీ ఇష్టం. ఓకే. సో రా ఏజెంట్ అవ్వాలనుకుంటాడు. రెజ్యూమ్ పట్టుకొని వెళ్తాడు. వాళ్ళు కూడా ఎట్టనో మరి ఒక టాస్క్ ఇచ్చేస్తారు. అది అసలు అదొక వింత నిజంగా చెప్పాలంటే. అంటే నువ్వు ఏదో కాల్ సెంటర్కి వెళ్ళి జాబ్ తెచ్చుకున్నట్టు, ఇంకా ఇంకేం చెప్పాను, ఏదో జిరాక్స్ మిషన్ షాప్కి వెళ్ళి జాబ్ తెచ్చుకున్నట్టు, ఎస్టీడీ బూత్కి వెళ్ళి నువ్వు అక్కడ జాబ్ తెచ్చుకుంటావు. ఏం చేయాలంటే ఏం లేదు, కూర్చొని ఎవరన్నా వస్తే వాళ్ళ నెంబర్లు రాసుకొని వాళ్ళు ఏ నెంబర్కి అయితే ఫోన్ చేస్తారో ఇవ్వాలి. ఇట్లాంటి జాబులు ఉంటాయి కదా, అవి కూడా కొంచెం వాళ్ళకి వచ్చో రాదో కనుక్కొని ఇస్తారు. చెప్పాలంటే వాడు 10,000 ఇచ్చినా 15,000 ఇచ్చినా ఏదో సూపర్ మార్కెట్లో బిల్లింగ్ కౌంటర్ జాబ్ వచ్చినట్టు చాలా సింపుల్గా ఆడుతూ పాడుతూ 2 పేజీల రెజ్యూమ్ పట్టుకొని వెళ్ళిపోతాడు. ఎవరితో? ఒక సీనియర్ ఐపీఎస్ అధికారితో పాటు వెళ్ళి అక్కడ అసలు అదేంటో అదొక వింత. ఇంకా చెప్పాలంటే దీని గురించి అంతకు మించి ఇంకా మాట్లాడడానికి ఇంకేమీ లేదు. సరే, ఇప్పుడు ప్రకాష్ రాజ్ టీము అండ్ మన ఇంకో టెర్రరిస్ట్ గ్యాంగ్ టీము రాహుల్ దేవ్, వీళ్ళ మధ్యలో అంటే అటు టెర్రరిస్టులు ఇటు వీళ్ళేమో రా ఏజెంట్లు. వీళ్ళ మధ్యలో ఒక ఆపరేషన్ బటర్ఫ్లై టాస్క్ ఈయనకు వస్తుంది. వెళ్ళాడు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారులే, మధ్యలో ఈయనెందుకు ఏలు పెట్టాడు. కొడుకు ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు తండ్రికి, అసలు ఏం చేస్తుండో అని. ఓ ప్రైవేట్ డిటెక్టివ్ దగ్గరికి వెళ్ళి మా అబ్బాయి ఏదో చేసేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అర్థం కావట్లేదు, నువ్వు వెళ్ళి కనిపెట్టుకో అంటే ఈ పిల్ల నేను కనిపెడతాను అని చెప్పేసి ఆయన వెనకాల తిరుగుతూ ఉంటుంది. ఈ 4 గ్రూపులు అసలు ఈ గందరగోళం ఏంటో అర్థం కాదు. అలా ఆ జర్నీ అట్లా సాగింది అంతే. ఇక లాస్ట్కి ఆ మిషన్ సక్సెస్ అయిందా లేదా, ఆ టెర్రరిస్ట్లను వీళ్ళు పట్టుకున్నారా లేదా, ఇక అర్థమైపోద్దిగా కథ ఏంటనేది. ఇప్పుడు ఇక కథను ఒకసారి మళ్ళీ విశ్లేషిద్దాం. రా ఏజెంట్లో జాబ్ అంత ఈజా?
చాలా టఫ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర బాగా వినబడే ఒక పోలీస్ ఆఫీసర్ పేర్లు చెప్పేద్ద సజ్జనార్ గారు, ఓకేనా? సజ్జనార్ గారు రిటైర్ అయిపోయారు ఫర్ ఎగ్జాంపుల్. ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. మన ఇద్దరం కూడా అప్లై చేసేస్తే ఇద్దరికి ఒక టాస్క్ ఇచ్చాడు, వెళ్ళి ఆర్టీసీ బస్సులు ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకురాపో అని. మనం వెళ్ళాం, సార్ 502 ఉన్నాయంటే ఎస్ యు ఆర్ అపాయింటెడ్. అంతే అంతే. దాన్ని అది ఏంటో కూడా అర్థం కాల. మళ్ళీ నేను ఈ ఆర్టీసీ బస్సులు కౌంట్ చేయడానికి వెళ్తే మా నాన్న వీడేం చేస్తున్నాడో బస్ స్టాప్ టు బస్ స్టాప్ తిరుగుతున్నా నాకు అర్థం కావట్లేదని నా వెనకాల డిటెక్టివ్ని పెట్టాడు. ఆమె ఇటు చూసుకుంటూ వచ్చారు, అమ్మాయినా వైష్ణవి చైతన్య. అసలు అంత సింపుల్గా ఎలా అవుతాయో నాకు అర్థం కాల. సరే పోనీ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు అనుకున్నా కూడా అట్టెట్ట తీసుకుంటారు ఈ మధ్య, అదేంటో వింత. సరే ఇప్పుడు నేను ముందు చెప్పిన బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో అంటే ప్రేమ గుర్తొస్తుంది. ఇక్కడ ఏమన్నా ప్రేమ ఏమన్నా పండి చచ్చిందా అంటే ఏమీ లేదు, ఏదో వీడిని హనీ ట్రాప్ చేయడానికి వెనకాల తిరుగుతున్నట్టు ఉంటుంది ఈ పిల్ల. నెక్స్ట్ బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో అంటే మాటలు చాలా అందంగా ఉంటాయి. ఇది మొత్తం బూతే బూతే. ఒక పార్క్లో సెక్స్ అని ఇప్పుడు నేను కూడా యూట్యూబ్లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, మరి సెన్సార్కి అది ఎట్లా కనబడలేదు ఏంటో తెలియదు. కనీసం ఒక డజన్ సార్లు అన్న ఆయన అంటా ఉంటాడు, వీళ్ళు వింటా ఉంటారు. తర్వాత ట్రైన్లో కూడా ఒక టైప్ ఆఫ్ బూత్ ఉంటుంది, దాన్ని కొంచెం ఏదో కవర్ చేశారులే. ఇలా ఈ పదాలు ఇంకా సాహిత్యం అంటే దానికి చాలా దూరంగా ఉంటుంది ఈ సినిమా. పాటల్లో పెద్దగా ఏమి ఉండవు. ట్రైలర్లో కూడా కిస్ గురించి మొత్తం పరితపించినట్టు. ఇక మ్యూజిక్ అంటావా, అమ్మో ముగ్గురు విన్నారు కళాఖండాలు, మరి అయ్యేంటో పాటలు అర్థం కాల ఎవరికి. సో ఆ రకంగా ఉంది సినిమా. ఇక నటీనటుల గురించి ఏం కథ లేనప్పుడు నటీనటుల గురించి ఏం మాట్లాడుకుంటాం. బేసిక్గా సరే నువ్వు ఫన్ జోనర్లో తీద్దాం అనుకున్నావు అనుకో, నీకు విషయం చెప్తా. ఎగ్జాంపుల్స్, మన హిట్ సినిమా ఉందా, హిట్ 1 హిట్ ఫస్ట్ కేస్ సెకండ్ కేస్, అడవి చేసి జోకులు వేస్తే ఎట్టుంటుంది అంత. ఫస్ట్లో కూడా విశ్వక్సేన్ బాగా కామెడీగా ఉంటే ఎట్లా ఉంటుంది, అంత ఎఫెక్టివ్. ఇక్కడ ఏంటో మరి ఈయన రాయేజ్ ఏంటో ఏంటో మరి ఆ భాష ఏంటో అది ఇదేంటో ఆ తీరేంటో తెన్నేంటో అర్థం కాదు. అది మళ్ళీ ఎవరి గురించి మాట్లాడుకుందాం, సిద్ధు గురించే మాట్లాడుకుందాం. బేసిక్ ఇలాంటి కథల్లో హీరో పక్కన ఒక సైడ్ ట్రాక్ ఎవరైనా ఉంటే కొద్దో గొప్ప కామెడీ హీ అంటాం మనం, అట్లీస్ట్ ఓ చోటైనా. అది ఎప్పటి నుంచో ఉందే. అప్పట్లో పద్మనాభం గారు కావచ్చు, తర్వాత బ్రహ్మానందం గారు కావచ్చు, వేణుమాధవ్ గారు కావచ్చు, ఇప్పుడు సత్య కావచ్చు, కొన్ని ఈ హారర్ కామెడీలలో ఆ శకలక శంకరే కావచ్చు, ఎవరో ఒకరబ్బా. ఇక్కడ ఏంటంటే కాన్ఫిడెంట్, నేనే మాటల పుట్ట, నా పక్కన ఇంకొక తలకాయ ఎందుకు, మీకు అనవసర బడ్జెట్ వేస్ట్ అని మొత్తం మోసేసాడు ఈ అబ్బాయి. అండ్ ఆ పిల్ల ఎందుకు ఉన్నదో, ఎందుకు వచ్చిందో, ఎందుకు వెళ్తుందో అర్థం కాదు. పేర్లు ఏమో డిఫరెంట్గా పెట్టాడు. ఆ పెద్ద 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 ఆర్టిస్టులు చూస్తూ ఉంటాయి, అది ఏంటో వాళ్ళందరూ ఎందుకున్నారో కూడా అర్థం కాదు. ప్రకాష్ రాజ్కి ఇట్లాంటి పాత్రలు చాలా చేశాడు కదా, ఆయన సీరియస్గానే చేశాడులే. మధ్యలో వీళ్ళందరూ ఏం చేస్తున్నారో అర్థం కాల. ఒక గందరగోళం అబ్బా ఈ సినిమా. పెద్ద జోకు చెప్పాలంటే అసలు నిజంగా అది జాగ్ కాదు, జోకు. నెక్స్ట్ మళ్ళీ సాంకేతిక విభాగం. ఫస్ట్ సంగీతం గురించే మాట్లాడుకుంటే అది ఇక్కడ మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఇప్పుడు బొమ్మరిల్లు సినిమా మాట్లాడుకుంటే అసలు మ్యూజికల్ హిట్ అది. ఆ సాహిత్యం ఎంత బాగుంటుంది, చాలా హాయిగా ఉంటుంది. ఆరెంజ్ మూవీలో కూడా సాంగ్స్ ఏంటో ఏదో చేసేసాడు మొత్తం. నెక్స్ట్ తర్వాత ముగ్గురు మలిక్ మ్యూజిక్ డైరెక్టర్లు. పోనీ ఒక్కడే వచ్చాడు ఏదో చేశాడంటే అనుకో, ముగ్గురు. అండ్ అంటే టూ మెనీ కుక్ స్పాయిల్డ్ డిష్ లాగా తయారైపోయింది. ఇక కెమెరా పనితనం పర్వాలేదు, ఎడిటింగ్ ఇట్స్ ఓకే, నిర్మాణ విలువలు బాగా పెట్టారు, నీట్ ఎంత కావాలో అంత ఇచ్చారు, అన్నీ బాగానే ఉన్నాయి. కథ లేనప్పుడు, కథలో ఆ పస లేనప్పుడు ఏది ఎంత ఉంటే ఏం లాభం చెప్పు, అవసరంలా. సో ఇట్లా సాగింది కథ. టిల్లు ఎంత అందంగా ఉందో, అందంగా అంటే యూత్ రాకట్టుకునే విధంగా ఉంది. మరి అందంగా అంటే అదొక అద్భుతమైన కళాఖండం నేనేం చెప్పను, బట్ ఇట్స్ ఓకే, గుడ్. డీజేతో సౌండ్ గట్టిగా ఇచ్చాడు. సో అట్లా ఇక్కడ ఏంటో అది పర్ఫెక్ట్ సీక్వెల్. అది మళ్ళీ ఆ సీన్ అలాగే రిపీట్ అవ్వడం, పర్ఫెక్ట్ సీక్వెల్, చాలా మంచి సీక్వెల్.
మంచి సీక్వెల్స్లో ఉంది ఆ సినిమా. ఇదేంటో ఇది నాకు అర్థం కాల. అంటే మేబీ నా చూపులో ఏమైనా లోపం ఉందేమో ఆ కళాఖండాన్ని అర్థం చేసుకోవడానికి. మేబీ ఒకవేళ పొరపాటు నా చూపుల్లో కూడా ఉండొచ్చు. కానీ ఈ రా ఏజెంట్ అసలు అబ్బాబో ఏమో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఆ జాబ్ చాలా సింపుల్గా ఇచ్చేసారప్ప. అది నాకు అర్థం కాల అట్ట ఇచ్చారో. మేబీ అలా ఇస్తారేమో, ఓకే తెలీదు. బట్ ఈ సినిమా గురించి అయితే ఇంతకు మించి నేను మాట్లాడేది ఏం లేదు. ఇంకా రేటింగ్ల గురించి కూడా మనం మాట్లాడుకోవద్దు, రేటింగ్ల పరువు కూడా తీయొద్దు. ఓకే సో ఇది ఒక పెద్ద జోకు.